ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఒకసారి ఇది ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి? ఎవరి పేరైతే జీవ గ్రంథములో రాయబడలేదో వారు ఆ మృగానికి నమస్కరిస్తారు. జీవ గ్రంథంలో పేరు రాయబడిన వాడు నమస్కరించే ఛాన్స్ ఉంది అక్కడ. మరి ఎక్కడ పోయారు? అదే అంటాను, సంఘం ఎత్తబడుతుంది. జీవ గ్రంథంలో పేరు రాయబడిన వాడు ప్రభు రాకడ వచ్చినప్పుడు విడిచిపెట్టబడరు. నో వే పాసిబుల్. అందుకని నేను ఇక్కడ ఉన్నవారు కొంతమంది అనుకుంటారు వెంటనే, నేను బాప్తిజం తీసుకున్నాను కదా, నా పేరు జీవ గ్రంథంలో రాయబడేసింది కదా, కొట్టేయకుండా ఉందా? ఎందుకంటే దేవుడు ప్రకటన గ్రంథంలోనే సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు, నీ పేరు జీవ గ్రంథంలో నుండి కొట్టేయకుండా చూసుకో అంటాడు. అంటే పేరు రాయబడటం మాత్రం గొప్ప కాదు, పేరు రాయబడిన నీవు ఆ పేరు నిలిచి ఉండినట్లుగా బ్రతకవలసిన అవసరం ఉంది. పేరు రాయబడిన నీవు అంతం వరకు నమ్మకంగా ఉండవలసిన, మరణము వరకు నమ్మకంగా ఉండు, చివరి వరకు నమ్మకంగా ఉండు.